బిక్క చచ్చిన రైతుపై ఎరువు బరువు అంటూ బస్తాపై సగటున 300 పెంపు, భారీగా పెరిగిన ధరలతో ఆర్థిక భారం, కొన్ని రకాల ఎరువులపై ఇంకా ఎక్కువే. వానకాలం అదును చూసి సర్కారు వాత, పెరగనున్న పంట పెట్టుబడి ఖర్చులు, ధరల నియంత్రణపై కేంద్రం నిర్లక్ష్యం అంటూ ఎటుపోతుంది చూసిరా, ఏడు తీసుకోవద్దు చూసిరా. చివరికి యూరియా దొరకలేదు అని ఎవడు అడగద్దిగా, యూరియా కోసం ఒకటి మాట్లాడద్దిగా. ధర పెంచితే కథం వాడు కొనకపాయే, ఇక వేయకపాయే, సపడేకు ఊకునే. పెంచి భారం పెంచితే ఇక సపడే కూర్చుంటారు, మాట్లాడరు అని. ఇగో ఇక్కడ చూడండి, ఈ ధరలు చూడండి ఒకసారి. ఎరువులు పైకి 50 కిలోల బస్తా ధర రూపాయలు అంటూ ఇగో పాత ధర కాంప్లెక్స్ కి 1900. కాంప్లెక్స్ ఏది 1435 ఏదైతే ఉందో అది 1900 ఉంటే 2350 అయింది. కాంప్లెక్స్ 24 2000 ఉంటే 2300 అయింది. కాంప్లెక్స్ 10-26 1950 ఉంటే 2250 అయింది. కాంప్లెక్స్ 20 20 1800 ఉంటే అది 2150 అయింది. విన్నారా? కాంప్లెక్స్ 16 ఉంటే 2050 అయింది. కాంప్లెక్స్ 15 9 1650 ఉంటే 1950 అయింది. కాంప్లెక్స్ 16 20 0 13 1400 ఉంటే 1750 అయింది. ఓపీ 1850 ఉంటే 1975 అయింది. ఎస్ఎస్పి 615 ఉంటే 775 అయింది. డిఏపి 1350 ఉంటే ఇలా 1350 ఉంది. యూరియా ఒకటి 266 ఉంటే 266 ఉంది. ఇక్కడ చూసిరా ఈ ఎరువుల ధరలు చూసిరా. ఇగో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమైతున్న రైతన్నపై కేంద్రం ఇప్పుడు గిది కాదు ముచ్చట, యూరియా దొరుకుతలేదని రైతులు గగ్గోలు పెడతా ఉంటారు, రైతులు చచ్చిపోతూ ఉంటారు, పంట నాశనం అయిపోతూ ఉంది. టైంకి మసాలా చల్లకపోతే పైరు ఖరాబ్ అయిపోతుంది, పంట చేతికి వచ్చే టైంలో గిట్లా అయిపోయిందని చెప్పి బాధపడుతుంటారు. దాన్ని సరిగ్గా యూరియా అందించాల్సినటువంటి ప్రభుత్వం, మంచిగా రైతు బంధు వేసి రైతు బంధుకు పెట్టుబడి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇవ్వకుండా ఎగబెట్టి మీదికెంచి ధరలు పెంచితే మరి ఇది కేంద్రమా రాష్ట్రమా? మరి ఎవరి దోబుచ్చులాట? ఒకసారి చూడరు. కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడి సరుకుల ధరలు, దిగుమతి ఛార్జీల సాకుతో కంపెనీలు కేంద్ర ప్రభుత్వం కలిసి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను అమాంతం పెంచాయి. ఇప్పుడు చెప్పాలి బీజేపీ మొన్న ఎన్నికల ముందు చేసేది ఉండే ఈ పని మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు అయినాయి కదా, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ, మనమే చూసాం కదా తమిళనాడు. ఆ ఎన్నికల కంటే ముందు పెట్రోలు, డీజిల్ ధరలు, అట్లే గ్యాస్, ఇగో ఈ యూరియా ధరలు పెంచి ఎన్నికలకు పోయేది ఉండే. అప్పుడు బోరు వాళ్ళకి తెలుసు. అప్పుడు ఈ ఎన్నికలైన వెంటనే ఈడ కదా మనం రాష్ట్రాలలో కదా ఎన్నికలైన వెంటనే కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెరుగుతాయి చూడు, అట్లా ఇక్కడ కేంద్రం పెంచాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంచి ఇడిచిపెట్టేసారు. ఇది ఎన్నికల ముందు చెప్తే కనీసం ప్రజలకు అర్థమయ్యేది. వీళ్ళు ఇదే ఎన్డీఏ నాయకులు, ఇదే బీజేపీ నాయకులు గతంలో బ్రహ్మాండంగా మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ధరలతోని సామాన్యుడు చచ్చిపోతున్నాడు, సామాన్యుడు నెత్తి మీద పిడిగేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడేటువంటి బీజేపీ మళ్ళా ఇలా వాళ్ళ కాడికి వచ్చే వరకంటే గా మాత్రం పెంచద్దా? ఒకడు అంటాడు, అగో క్వార్టర్ మీద 20 రూపాయలు 30 రూపాయలు పెరిగినా మూసుకొని తెచ్చుకొని తాగుతున్నావు, పెట్రోల్ మీద 3 రూపాయలు పెడితే ఇబ్బంది అవుతుందా ఏమవుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా అదే అంటున్నా, ఎన్నికల ముందు చెప్పాలి, ఇట్లా ఎన్నికలకు ముందు చెప్పాలి. అది ఎవడైతే తాగుతాడో, ఎవరికైతే అక్కరనో, పైగా వాడు తాగొద్దని చెప్పి ధరలు పెంచుతారు. సరే, దాని సామాన్యుడు అర్థం చేసుకుంటాడు, తాగొద్దని చెప్పి పెంచుతారు. దాన్ని పెంచడం వల్ల వాళ్ళ జేబులకు చిల్లులు పడుతున్నాయని తెలుసు, కానీ ఎంత ఎక్కువ ఉంటే అంత దూరం అవుతారనేటువంటి భావనతోని వాళ్ళు ఆలోచిస్తుంటారు ఆబ్కారీ శాఖలు. అదేమి నియంత్రణ కాదు, డబ్బులు దొబ్బుదామనే. కాకపోతే అట్లనన్నా సరే సామాన్యుడికి అందకపోతే తాగరేమో, అంతగానం సంపాదించలేనప్పుడు వాడు తాగుడు బంద్ చేస్తాడేమో అని అనుకుంటారు. కానీ అది కూడా నాశనానికే. కానీ అది అతి కొద్ది మంది మీద పడేటువంటి భారం. మళ్ళీ ఇండైరెక్ట్గా ఎంతమంది మీద పడుతుంది అంటే వాళ్ళ కుటుంబాల మీద కూడా పడుతుంది. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి వాటి మీద ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రతి ఒక్కడి మీద పడుతుంది భారం. సంపన్నులైనటువంటి 10% మంది తప్ప 90% మంది పేద మధ్య తరగతి ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుంది. దానిపైన భారం పడొద్దని చెప్పి కోరుకుంటారు, అది ఎక్స్పెక్ట్ చేస్తారు. దిగుమతి ఛార్జీల సాకుతో మొత్తం కలిపి పెంచింది. సగటున 300 రూపాయలు, కొన్ని బస్తాలపై బస్తా ఏకంగా 350 చొప్పున ధరలు పెరిగాయి. అదును చూసి సాంకేతికంగా జూన్ నుంచి వానాకాలం మొదలవుతుంది. ఇది కరెక్ట్గా మోక మీద దెబ్బ పెడుతురు. మంచి మోక చూసిరు, మోక మీద దెబ్బ పెడుతురు. వర్షాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సాగు పనులు, పంటలను బట్టి ఎరువుల వినియోగం ఉంటుంది. అయితే సీజన్ మొదలయ్యే వరకు ఇంకా ఎన్నిసార్లు ధరలు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో ఎరువుల ధరల సమాచారం రైతులకు ఇంకా తెలియలేదు. సీజన్ ఆరంభంలోనే పెరిగిన ధరను చూసి రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందే ప్రమాదం ఉన్నదని ఎరువుల డీలర్లు చెప్తున్నారు. అయితే ధరల అమాంతం పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి ఇబ్బందులు ఉంటాయని, ఎరువుల కొనుగోలు తగ్గి పంటల దిగుబడులు తగ్గుతాయని అంటున్నారు. ఒకవేళ కేంద్రం అమలు చేస్తున్న ఎరువుల సబ్సిడీ విధానంతో రైతులపై ఎరువుల భారం ఏటా పెరుగుతుంది. యూరియా మినహా మిగతా ఎరువులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు ఆధారంగా కంపెనీలు రైతులకు విక్రయించే ధరలను పెంచుకునేలా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముడి సరుకులు, దిగుమతి ఖర్చులు పేరిట కంపెనీలు పదే ఎరువుల ధరలను పెంచుతున్నాయి. కొంతమంది బీజేపీలు మాట్లాడొచ్చు, మేము ఇచ్చేటువంటి సబ్సిడీ కనబడతలేదా నీ కళ్ళకు, మేము సబ్సిడీ ఇవ్వకపోతే మరి అది ఏడుంటుండే, దాని ధర ఎక్కడుంటుండే, ఒకవేళ
సబ్సిడీ ఇంత ఇంత ఎత్తేస్తే అది ఎవరి మీద భారం పడుతుంది? ఎత్తేస్తే ఎత్తేరి, పెంచితే ఏమైనా అయిందా అని అంటారు కదా, ఎత్తేస్తే అది కూడా ఎత్తేసేయరు. ఇప్పుడు మీరు మేము ఇవ్వలేము అని అనుకుంటే ప్రజలు కూడా మాకు అవసరం లేదని అనుకుంటారు, మార్చుకుంటారు, ఇచ్చే ప్రభుత్వాన్ని పెట్టుకుంటారు. రైతులకి ఎంత చేసినా తక్కువే అని చెప్పి మీరు మాట్లాడే మాటలకి, మీరు చేస్తున్నటువంటి పనులకి కంపారిజన్ అడుగుతారు మిమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం మరి మద్దతు ధర ఇస్తలేదా, మరి యూరియా ఇస్తలేదా సబ్సిడీ మీద అని అంటే ఇంకా కావాలి, ఇంకా ఇవ్వాలి, ఎంత ఇచ్చినా తక్కువనే. ఇప్పటికే మీరు చేస్తున్న మోసం చాలా ఉన్నది వేరే రకంగా. ఇటు ఇస్తున్నట్టు ఇంకో దగ్గరికి వెళ్ళి పన్నుల రూపంలో దొబ్బుతున్నట్టు. ఎవరినైనా ఆగం చేయకుండా వస్తుంది మీరు. ఇగో ఉత్పత్తి ఖర్చు ఆధారంగా కంపెనీలు రైతులకు విక్రయించే ధరలను పెంచుకునేలా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముడి సరుకులు దిగుమతి ఖర్చులు పేరిట కంపెనీలు పదే ఎరువుల ధరలను పెంచుతున్నాయి. తాజాగా పశ్చిమాసియా యుద్ధం పేరుతో కొద్ది రోజుల్లోనే 2 సార్లు పెంచాయి. వానాకాలం మొదలయ్యే లోపు ఇంకెన్నిసార్లు ధర పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతుందంటూ మొత్తానికైతే ఇగో పెట్టుబడి తడిసి ఖర్చు తడిసి మోపడయ్యే పరిస్థితి ఉన్నది. రైతులను ఆగం చేయడానికే వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ఈ వార్త యొక్క సారాంశం. ఇక దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నది ఇక్కడ. ఇదిగోండి, పంట కొనే దిక్కులేక పగిలిన రైతు గుండె అంటూ ధాన్యం అమ్మేందుకు 15 రోజులు నిరీక్షణ, కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలిన దైన్యం. మానుకోట జిల్లా అలంకారిపేటలో ఘటన, కొనుగోలు జాప్యానికి కౌలు రైతు బలి, కాంటా వేయక కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం అంటూ అది కూడా చూసినాం మనం. అది మనం ఇక్కడ చూపెట్టకూడదు కాబట్టి ఆ ఫోటో కానీ వీడియో కానీ ఏం పరిస్థితులు ఏంది, పంట కొనడానికి ఏంది ఆ ఇబ్బంది, ఎన్నికలకు ముందు చెప్పాలి ఇట్లాంటివన్నీ కూడా, ఇట్లాంటివి చేయాలి. అప్పుడు ఇక అసలు ఎక్కడెక్కడి ప్రేమనో, మామూలు ప్రేమ చూపెట్టరు. ప్రజలంటే అసలు ఇక ప్రాణం ఏమంటారు కదా, కోసుకున్నట్టే ఉంటుంది. ఇక జనాన్ని చూస్తే మీకోసం మేము ఏదంటే చేస్తాం, ఏం కావాలో చెప్పుర్రి, ఏం తక్కువ ఉన్నది, ఏమైనా ఇబ్బంది అవుతుందా అని మాట్లాడేటువంటి నాయకులు ఒక్కసారి గద్దెనెక్కగానే తూ కోన్ హై మై కోన్ హూ అన్నట్టు ఉంటుంది అలా పరిస్థితి. అసలు నువ్వు ఎవరో అన్నట్టు తెలియదు వాళ్ళకి. పెంచితే ఏమైనా అయిందా అని అంటారు కదా, ఎత్తేస్తే అది కూడా ఎత్తేసేయరు. ఇప్పుడు మీరు మేము ఇవ్వలేము అని అనుకుంటే ప్రజలు కూడా మాకు అవసరం లేదని అనుకుంటారు, మార్చుకుంటారు, ఇచ్చే ప్రభుత్వాన్ని పెట్టుకుంటారు. రైతులకి ఎంత చేసినా తక్కువే అని చెప్పి మీరు మాట్లాడే మాటలకి, మీరు చేస్తున్నటువంటి పనులకి కంపారిజన్ అడుగుతారు మిమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం మరి మద్దతు ధర ఇస్తలేదా, మరి యూరియా ఇస్తలేదా సబ్సిడీ మీద అని అంటే ఇంకా కావాలి, ఇంకా ఇవ్వాలి, ఎంత ఇచ్చినా తక్కువనే. ఇప్పటికే మీరు చేస్తున్న మోసం చాలా ఉన్నది వేరే రకంగా. ఇటు ఇస్తున్నట్టు ఇంకో దగ్గరికి వెళ్ళి పన్నుల రూపంలో దొబ్బుతున్నట్టు. ఎవరినైనా ఆగం చేయకుండా వస్తుంది మీరు. ఇగో ఉత్పత్తి ఖర్చు ఆధారంగా కంపెనీలు రైతులకు విక్రయించే ధరలను పెంచుకునేలా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముడి సరుకులు దిగుమతి ఖర్చులు పేరిట కంపెనీలు పదే ఎరువుల ధరలను పెంచుతున్నాయి. తాజాగా పశ్చిమాసియా యుద్ధం పేరుతో కొద్ది రోజుల్లోనే 2 సార్లు పెంచాయి. వానాకాలం మొదలయ్యే లోపు ఇంకెన్నిసార్లు ధర పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతుందంటూ మొత్తానికైతే ఇగో పెట్టుబడి తడిసి ఖర్చు తడిసి మోపడయ్యే పరిస్థితి ఉన్నది. రైతులను ఆగం చేయడానికే వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ఈ వార్త యొక్క సారాంశం. ఇక దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నది ఇక్కడ. ఇదిగోండి, పంట కొనే దిక్కులేక పగిలిన రైతు గుండె అంటూ ధాన్యం అమ్మేందుకు 15 రోజులు నిరీక్షణ, కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలిన దైన్యం. మానుకోట జిల్లా అలంకారిపేటలో ఘటన, కొనుగోలు జాప్యానికి కౌలు రైతు బలి, కాంటా వేయక కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం అంటూ అది కూడా చూసినాం మనం. అది మనం ఇక్కడ చూపెట్టకూడదు కాబట్టి ఆ ఫోటో కానీ వీడియో కానీ ఏం పరిస్థితులు ఏంది, పంట కొనడానికి ఏంది ఆ ఇబ్బంది, ఎన్నికలకు ముందు చెప్పాలి ఇట్లాంటివన్నీ కూడా, ఇట్లాంటివి చేయాలి. అప్పుడు ఇక అసలు ఎక్కడెక్కడి ప్రేమనో, మామూలు ప్రేమ చూపెట్టరు. ప్రజలంటే అసలు ఇక ప్రాణం ఏమంటారు కదా, కోసుకున్నట్టే ఉంటుంది. ఇక జనాన్ని చూస్తే మీకోసం మేము ఏదంటే చేస్తాం, ఏం కావాలో చెప్పుర్రి, ఏం తక్కువ ఉన్నది, ఏమైనా ఇబ్బంది అవుతుందా అని మాట్లాడేటువంటి నాయకులు ఒక్కసారి గద్దెనెక్కగానే తూ కోన్ హై మై కోన్ హూ అన్నట్టు ఉంటుంది అలా పరిస్థితి. అసలు నువ్వు ఎవరో అన్నట్టు తెలియదు వాళ్ళకి.